అదొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడారు. అంటే పండక్కి ఊరు వెళ్ళడం అనే సాంప్రదాయం మేము మొదలుపెట్టాము అంటూ మాట్లాడిన దాంట్లో దాన్ని ఒక ట్రోల్ చేశారు. ఇక నెంబర్ 2 ట్రోల్ అనిల్ రావిపూడి చౌదరి గారు కాపు చిరంజీవి నాయుడు గారికి హిట్ ఇచ్చారు అనేది రెండో ట్రోలు. ఈ రెండు అంత తాకలేదు, పెద్ద ఎవరు దీన్ని పట్టించుకోలేదు. సరే పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుతూ వెళ్ళారు. ఇంకా కాపు చిరంజీవి అన్న దాంట్లో ఇది కూడా చూడొచ్చు మీరు. ఈ కాపు ఏదేంటి రావిపూడి చౌదరి గారు, అనిల్ రావిపూడి చౌదరి గారు చిరంజీవి నాయుడు గారికి హిట్ ఇచ్చారు అన్న ఈ ఐడి ఎవరైతే ఉంటాడో ఆ ఐడి ఎవరిది ఉంటుందంటే లోకేష్ గారి ఇమేజ్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, కమ్మలు పెట్టారు. కమ్మలు ఎవరికి పెట్టారు? కాపులకు పెట్టారు. అంటే మేమే మీకు హిట్ ఇచ్చాము అని చెప్పడానికి కమ్మలు దాన్ని పెట్టినట్టుగా లోకేష్ గారి ఇమేజ్ ఉన్న ఐడి నుంచి వీళ్ళు చేస్తారన్నమాట. ఈ గేమ్ చూడండి ఎంత దారుణంగా, ఎంత మనసులతో మనుషులతో టైములతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంతో, ఈ ఇన్స్టాని ఫేస్బుక్ని ఫాలో అయ్యే వాళ్ళు టైంతో ఆడుకుంటున్న గేమ్ కాదా? పనికొచ్చే విషయాలు చెప్పకుండా పనికి మాలిన విషయాలు చెప్పుకుంటూ ఆడే గేమ్ కాదా ఇది? ఇది ఎందుకంటే ఈ పండక్కి ఎట్లయినా సరే, మొన్న ఆ మధ్య పివి సునీల్ కుమార్ గారు ఏదో మొదలు పెట్టారు, అది వర్కౌట్ అవ్వాల, అది కూడా మగదానే చెక్ పెట్టింది. మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతికి ఏదో ఒక డివిజన్ తీసుకురావాలి అర్జెంటుగా. కాపులకి ఎలాగో సినిమా వచ్చేసింది కాబట్టి వీళ్ళని కొట్టాలనుకున్నారు. చిరంజీవి గారి ఏజ్ ఏంటి? చిరంజీవి గారికి సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న ఇమేజ్ ఏంటి? దేశంలో ఆయనకున్న ఇమేజ్ ఏంటి? దీన్ని కలిపి చేస్తే ఎవరైనా నమ్ముతారా? అనిల్ రావిపూడి గారు వచ్చి హిట్ ఇచ్చారు అని చెబుతున్న దీన్ని చిరంజీవి గారిని కూడా వాడారు అంటే ఇంకెంత అపహాస్యం. అయిపోయింది. ఈ 2 ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి, అంత కిక్ ఇవ్వలేదు. లక్కీగా లక్ష్మీ వీడియోలో దొరిలిన ఈ క్లిప్ ఏదైతే ఉందో, తప్పుగా దొరిలింది అనుకుంటున్న ఈ క్లిప్ ఏదైతే ఉందో, దీన్ని మొత్తం కమ్మల మీద రుద్దేయాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఆకలితో ఉన్న తోడేళ్ల గుంపుకి నిజంగా ఇది పండక్కి మంచి ముక్కలు దొరికినట్టు ఉంటుంది కదా, ముక్కలు దొరికినాయి అనమాట ఈ తోడేళ్ల గుంపుకి. ఈ టాపిక్స్ మీద ఇక బూతులతో ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాల ఇదంతా వెళుతుంది.